ఈరోజు యాక్చువల్లీ టుడే వీ కేమ్ టు లైవ్ ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ టు ద వాయిస్లెస్ మాట్లాడడానికి అని చెప్పేసి యాక్చువల్గా లైవ్ రావడం అంటూ జరిగింది. తరచూ ఈ మధ్యలోని మనకి యానిమల్ కేసెస్ వచ్చేసి హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్లోని యానిమల్ కేసెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్మోస్ట్ స్టేట్స్ ఆఫ్ అవర్ ఇండియా. అండ్ మ్యాక్సిమం స్టేట్లో ఇటువంటి యానిమల్ క్రూయాలిటీని అరికట్టడానికి సుధీర్ కుదాల్కర్ సార్ అని చెప్పేసి బాంబేలోని ముంబైలోని సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆయన పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఆయన పెడుతూ టాల్ అని చెప్పేసి ప్యూర్ యానిమల్ లవ్ అని చెప్పేసి ఒక యానిమల్ గ్రూప్ అది పెట్టి ఎన్జిఓ అది రిజిస్ట్రేషన్ చేయించి హీఈస్ ఎన్హాన్సింగ్ హిస్ సర్వీసెస్ అండ్ హీస్ గివింగ్ హిస్ బెటర్ సర్వీసెస్ టు ద వాయిస్లెస్ అనమాట. ఇన్ రిలేటెడ్ టు యానిమల్ ఫీడర్స్కి కానీ లేకపోతే ఇటువంటి వాళ్ళకి ఏమైతే ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయో అటువంటి సెక్యూరిటీలో కూడా పోలీస్ ఆఫీషియల్స్ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ బాంబేలోని ఒక స్టాండర్డ్ సెట్ చేసేసారు బాంబేలో ఢిల్లీలోని. బట్ వేరాజ్ మన తెలంగాణ స్టేట్కి మన ఏపీ స్టేట్కి వచ్చేటప్పటికి పీపుల్ ఆర్ బిహేవింగ్ వెరీ ఆడ్ టువర్డ్స్ యానిమల్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే పీపుల్ హ్యాస్ టు మేకప్ దేర్ మైండ్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏప్స్. మనం మంకీస్ నుంచి వచ్చినాము, ఇది వాస్తవము. మనము కోతుల నుంచి వచ్చినాము, మనము యానిమల్స్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో మనం ఈరోజు కొత్తగా ఏదో చదివేసుకొని సర్టిఫికేట్ తీసేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించేసుకొని బంగారాలు వేసేసుకొని కార్లలో తిరిగేసినంత మాత్రాన నథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ వీఆర్ నాట్ ఎ పర్సన్ హూ ఇస్ మిరాక్యులస్ హియర్ ఆన్ ద గ్లోబ్. అదొకటి పెట్టుకొని మైండ్ సెట్లో బిహేవ్ చేయాలా. మధురా నగర్లో కూడా బ్లూ అన్న ఒక హస్కీ డాగ్ విషయంలో కూడా కేసు అవ్వడం జరిగింది. అండ్ వీ హ్యాడ్ వెంట్ దేర్ అండ్ వీ హ్యాడ్ డన్ అవర్ ప్రొటెస్ట్ ఆర్ వాట్ ఎవర్ ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ హ్యాడ్ గివెన్ ద సపోర్ట్ టు ద ఫ్యామిలీ అండ్ వాట్ ఎవర్ ద డ్యామేజ్ అలా జరగాలన్న విపరీతమైన డ్యామేజ్ అలా జరిగింది. అండ్ వాళ్ళు పోలీస్ కేసు అది ఫైల్ చేయడం మేము ప్రొటెస్ట్ చేసిన తర్వాత కూడా ఇట్ వెంట్ ఆన్ అండ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్ వాళ్ళకి బెయిల్ కూడా శాంక్షన్ కాలేదు. దే ఆర్ ఇన్ సెంట్రల్ జైల్, criminals are in central jail, that's well and fine. But apart from that, when it is coming to the animal feeders and the security of the animal feeders, when we have a clear judgment from the Supreme Court that every animal feeder has to be protected and provided security by the లోకల్ పోలీస్ స్టేషన్ ఇట్ సెల్ఫ్ ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తే కానీ అని చెప్పేసి మనకి ఒక కోర్ట్ నుంచి జడ్జిమెంట్ మనకి ఉన్నా కూడా స్టిల్ నన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఒబే ద లా. అది మనకున్న లాని ఒబే చేయడానికి లేదు. ఒబే చేయడం పక్కకు పెట్టండి. అండ్ రీసెంట్లీ ఐ థింక్ ఇన్ మణికొండ 2-3 days బ్యాక్ మణికొండలో ఒక యానిమల్ ఇష్యూ జరిగింది. ఆ పర్టికులర్ యానిమల్ ఇష్యూలోని మణికొండలోని పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ద డాగ్స్ అండ్ స్ట్రే డాగ్స్ గురించి. అవి వస్తున్నాయి, బైట్ చేస్తున్నాయి, చంపేస్తున్నాయి. అది ఇదంతా ఏదైతే ప్రొపగాండా సృష్టించి డాగ్స్ విషయంలో ఇంజస్టిఫికేషన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక మాట అంటున్నామనంటే ఈరోజు మనము హ్యాపీగా బతుకుతున్న బేబీస్ని మనం బతకనివ్వకుండా మనం ఇల్లులు కట్టుకుంటూ ఆఫీసులు కట్టుకుంటూ మనం రోడ్స్ వేసేసుకుంటూ 30 feet రోడ్స్ వేసేసుకుంటూ మనం చిన్న చిన్న లొకేషన్స్ని కూడా మనమే డెవలప్మెంట్ చేసుకుంటూ మనం పోతా ఉన్నప్పుడు దెన్ డాగ్స్ అన్నవి ఎక్కడికి వెళ్ళి ఉండాలి? అది ఉండడానికి ఏమైనా ప్లేస్ ఉందా? హార్డ్లీ తిప్పి కొడితే మనకున్న ఒక 6 to 7 డొమెస్టిక్ యానిమల్స్ అండ్ కమ్యూనిటీ యానిమల్స్ మనతో పాటు ఏదైతే కంబైన్ అయ్యి ఉంటాయో అది ఒకటి గోమాత, ఒకటి కుక్క అండ్ ఒకటి వచ్చేసి మన కోతి, ఒకటి పాము, కోడి, మేక. ఇందులోనే ఆల్రెడీ కోడి మేకని తింటున్నాము. బికాజ్ మనకి కోడి మేకని కట్ చేసి వండి పెడుతున్నారు కాబట్టి చికెన్ షాప్ ఉన్న వాళ్ళకి వెళ్ళిస్తాము, మటన్ షాప్ ఉన్న వాళ్ళకి వెళ్ళిస్తాము, బిజినెస్ నడిపోచుకొని ఇస్తాము, ప్రాబ్లం లేదు. బట్ అదే ఒక యానిమల్ డాక్టర్ కానీ ఇల్లు ఇవ్వాలి, ఆడి ఇంట్లో 4 కుక్కలు ఉన్నాయంటే ఇల్లు ఇవ్వము అని 19-20 ఇల్లులు ఖాళీ చేపిస్తాము. యానిమల్ ఫీడర్ అయితే ఆయన కుక్కలకి అన్నం పెట్టనివ్వము. కుక్కలకి అన్నం పెడితే మాకు థ్రెట్ అవుతుంది, మాకు అదవుతుందని వార్నింగ్స్ ఇవ్వడము, వాళ్ళని థ్రెటన్ చేయడము, వాళ్ళ కుటుంబాల మీదకి వెళ్ళి దాడి చేయడము. ఈరోజు అనురాధ మేడం అని చెప్పేసి మేడిపల్లి ప్రెమైసెస్ లో పీర్జాది కూడా ప్రెమైసెస్ లోని ఒక లేడీ అనురాధ గారు అని చెప్పేసి హూ ఈజ్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ ఆమె కొడుకు యాక్టర్ జయరాజ్ హూ ఈజ్ వన్ ఆఫ్ ద స్మాల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అటువంటి పర్సన్ కూడా ఇటువంటి ఇబ్బంది కలిగించి వాళ్ళ ఇంటి మీదకి దాడి. అంటే మీరు ఆలోచించండి, కుక్క కన్నం పెడతామా కోతి కన్నం పెడతామా అన్న విషయాన్ని పక్కకే పెట్టండి. బేసిక్గా మనం ఇండియన్ సిటిజన్స్, బేసిక్గా బీయింగ్ ఇండియన్ సిటిజన్స్ వీ షుడ్ హ్యావ్ దట్ రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఫస్ట్ పాయింట్, ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉందా? ఏ ఇంట్లో అయితే ఒక ఆడకూతురు పిల్లల్ని పెట్టుకొని సంసారం చేస్తూ తన జీవితాన్ని నడిపించుకుని ఆ ఫ్యామిలీ ఇంటి మీదకి అంతమంది మగవాళ్ళు దాడి చేస్తూ అంత బ్యాడ్గా అబ్యూజ్ చేస్తూ తనని వై an animal feeder, an animal lover who worship God wholeheartedly with no what we call it as selfishness, అటువంటి ప్రేమని చూపిస్తున్న ఆడకూతురులని ఇట్లా ఇబ్బంది పెట్టడంలో ఏమాత్రం న్యాయం ఉంది? కుక్క కన్నం పెట్టింది, నక్క కన్నం పెట్టింది పక్కకి పెడితే అసలు ఆడవాళ్ళు ఉన్న ఇంటికి మనం వెళ్ళి అసభ్యంగా మాట్లాడచ్చా, అరవచ్చా, అరిచి బయటకి పిలవచ్చా మనం అబ్యూజ్ చేస్తూ? అంటే ఇది కరెక్టా?
దీని మీద లీగల్ యాక్షన్ తీసుకోరా? ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తరచుగా 3 to 4 times కేసు పెట్టాలా? ఒక 100 నెంబర్ పెట్రోల్ కాల్ చేస్తే ప్రొటెక్షన్కి రారా? మళ్ళీ ఇదే మనుషులు ఎవరెవరైతే ఈ రోజు కుక్కలు అన్నం పెట్టద్దు అని ఈ రోజు ఇంతమంది వీళ్ళ కాలనీలోని ఎవరైతే పీర్జాది కూడా కాలనీలో మేడిపల్లిలు అంటున్నారో, ఎంతమంది మేడిపల్లి పోలీస్ స్టేషన్లో SHOలు SIలు ఎంతమంది అయితే ఉన్నారో, the people who are irresponsible, the people who are not taking the cases of animal voiceless అని చెప్పి కన్సిడర్ కూడా చేయకుండా ఎంతమంది పొలిటికల్ లీడర్స్ అయితే ఈ రోజు యానిమల్స్ విషయంలోని ఒక మేనిఫెస్టోలోని కూడా యానిమల్స్ కి న్యాయం చేయాలని కానీ, యానిమల్స్ కి ఫీడింగ్ కి లొకేషన్స్ అరేంజ్ చేయాలని కానీ, మనమే ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ లోకి రాణిస్తూ, తెలంగాణ స్టేట్ లోకి ఏపీ స్టేట్ లోకి రాణిస్తూ, మనం వాళ్ళని ఉద్యోగాలు చేయనిస్తూ చాయ్ డబ్బాలు పెట్టుకొని ఇస్తుంటే, అందులో వచ్చిన కొంతమంది వ్యక్తులు బీహార్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఆడపిల్లల్ని రేప్ చేసినా అది దొరికిపోయినా మరి మొత్తం బీహార్ వాళ్ళందరినీ రాకుండా ఆపేయట్లేదుగా? ఇండియాలోకి కానీ, తెలంగాణ స్టేట్ లో కానీ, ఏపీ స్టేట్ లో కానీ రాకుండా ఎందుకు ఆపట్లేదు బీహార్ వాళ్ళని? అదే బీహార్ వాళ్ళు ఈ రోజు తిహార్ జైళ్ళలో ఉన్నారు కదా ఆడపిల్లల్ని రేప్ చేసిన వాళ్ళు. ఇదే ఏపీ స్టేట్ నుంచి, తెలంగాణ స్టేట్ నుంచి మన ఆడబిడ్డల్ని రేప్ చేసిన బీహార్ వాళ్ళు ఎంతమంది ఈ రోజు జైల్లో ఉన్నారు? మరి అంతమంది జైల్లో ఉన్న తర్వాత అదే బీహార్ వాళ్ళని ఎందుకు రిస్ట్రిక్ట్ చేయట్లేదు మరి? బట్ మనతో ఉండాల్సిన మన సెక్యూరిటీ, మన ప్రోటోకాల్స్, మన సైనికులు, మన కమ్యూనిటీ యానిమల్స్ ని మనతో ఉండనీయకుండా చంపేయాలని అంటున్నప్పుడు, అంటే ఒక మనిషి తప్పు చేస్తే, ఒక బీహార్ వాడు తప్పు చేస్తే వేరే బీహార్ వాళ్ళని రాణిస్తారు సొసైటీలోకి అండ్ ఉద్యోగం చేయనిస్తారు. బట్ ఒక కుక్క తప్పు చేస్తే మెంటల్లీ రిటార్టెడ్ గానో లేకపోతే దానికి సైకలాజికల్ ట్రోమా ఉండడమో, ఆ పెట్కి కూడా ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి. బర్త్డే అయితే కేక్ కట్ చేస్తారు, బియర్లు తాగుతారు, బాటల్ కుక్కల మీద కొడతారు, పార్టీలు చేసుకుంటారు, రాత్రి సెలబ్రేషన్లు చేసుకుంటారు, వాటి మీద టాయిలెట్లు పోస్తారు. ఇటువంటి ఎవరికి కనిపించవు. ఆ బిడ్డలు మీటింగ్ అయిపోయి రోడ్డు మీద లాక్ అయిపోయి ఉంటే అటువంటి బిడ్డల మీద రాళ్ళేసి కొడతారు. ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయిన మదర్ మీద వచ్చేసి రాళ్ళేసి మట్టేసి కొట్టడం, టేల్స్ పట్టుకొని లాగడము, వాటి మీద వేడి నీళ్లు పోయడం, చల్ల నీళ్లు పోయడం, ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తారు. మళ్ళీ థర్స్డే రోజు ఏమో సాయిబాబా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని సాయిబాబా సాయిబాబా అని దండం పెడతారు. మరి సిగ్గులు లేవా ఒక్కని కూడా మాట్లాడటానికి? ఆ మధురా నగర్ లో ఎంతమంది అయితే మాట్లాడుతున్నారో, ఎవరైతే అక్కడ మన అత్తపూర మన నిన్న అక్కడ ఇన్సిడెంట్ అయింది, అది ఎక్కడ ఫిలిం నగర్ దగ్గర మణికొండ దగ్గర ఒక అపార్ట్మెంట్ లోనే ఒక లేడీ మీద వచ్చేసి అటాక్ చేసిన డాగ్స్ అని అంటున్నారు. ఇలాగా ఎన్ నంబర్ ఆఫ్ ప్లేస్లెస్ డాగ్స్ ని ప్రతి ఒక్కరు బ్లేమ్ చేయడం కాదు. నాగుల పంచమి రాగానే ఆవు పాలు తీసుకోనో గేదె పాలు తీసుకోనో పోయేసి నాగపాము పుట్టలో పాలు పోసేసి దేవుడా అన్నం పెట్టుకుంటాం క్షమించేసి అంటే దేవుడు క్షమిస్తాడు. మీరు సంవత్సరం మొత్తం ఏమో కుక్కలకి అన్నం పెట్టిన వాళ్ళని వీళ్ళని వేధించుకుంటూ చిత్రహింసలు పెట్టుకుంటూ ఎవరిని కూడా కుక్కలకి కేర్ టేకింగ్ చేయనీయకుండా అలాని ఇబ్బంది పెడుతూ, ఎస్పెషల్లీ 53 ఏళ్ల ఆడోళ్ళని, మ్యారేజ్ అయి పిల్లలతో ఉన్న ఆడకూతుర్లని, ఈరోజు మన స్టేట్లో ఆడకూతురుకి అసలు మర్యాద ఉందా? ఏం మర్యాద ఉంది ఈ రోజు అసలు మన స్టేట్ లో? ఒక ఆడకూతురు తన పిల్లల్ని, తన భర్తని పక్కకి పెట్టి ఇంట్లోంచి ఇంత కుటుంబంలోంచి ఇంత అన్నం వండుకొని బయటకు వచ్చి ఒక ఆడకూతురు అన్నం పెడుతుందంటే, ఆ ఆడకూతురుకి పక్కనున్న తోటి అన్నదమ్ములు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి గాడిదెల్లాగా నోరు లేసుకొని వాళ్ళ ఇంటి మీదకి, వాళ్ళ భర్త మీదకి, వాళ్ళ పిల్లల మీదకి దాడి చేయగలిగితే సీమునెత్తురు లేదా? సిగ్గు లేదు? రేపు రోజు పొద్దున తలస్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటారు. మీ మతాలకి, మీ కులాలకి, మీ ఇస్లాం మతంలో ఇదే చెప్తుర్రా? మీ హిందూ మతంలో ఇదే చెప్పిందా? మీ క్రిస్టియన్ మతంలో ఇదే చెప్పిండ్రా? మరి ఏ మతంలోని ఏది చెప్పందే మీరే చేసుకుంటా పోతా ఉన్నారే. అవసరం ఉన్నప్పుడేమో కాలభైరవుడు అని దండం పెట్టాలా? అవసరం తీరినకేమో కుక్క మీద ముడ్డి మీద తన్నాలా? పామేమో పుట్టలో వండుకొని ఉంటేనేమో పాలు పోసేసేమో పుణ్యం చేసేస్తాం అనుకుంటారా? ఎందుకు? పాలు మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేసిర్రా, ఆవు మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేసిర్రా, గేదెల్ని మీరు పుట్టించిండ్రా, మీరు ఏం చేసిరని? మీరు రూపాయి ఆందాన్ని మీరు చేసింది ఏమిట్లేం లేదు, కానీ దేవుడు మీకు పుణ్యం ఇస్తాడా? ఇన్ వాట్ బేసెస్ గాడ్ యు ఆర్ థింకింగ్ దట్ గాడ్ విల్ బ్లెస్ యూ? హ్యూమన్స్ ఆర్ కర్స్డ్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ థింగ్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ దేర్ డే టు డే. మీరు దేవుడికి దండం పెట్టుకున్నది హోల్ హార్టెడ్ గా లేనే లేదు. ఎంతమంది అయితే ఈ రోజు ప్రతి పూజారి పొద్దున్న లెగిసి స్నానం చేసుకొని తలస్నానం మడి మీద దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకునే ప్రతి పూజారి, ఎంతమంది భక్తులు వస్తున్నారో మన మాధవపూర్ పెద్దమ్మ టెంపుల్ నుంచి తీసుకొని ప్రతి సాయిబాబా గుడిలోని ప్రతి టెంపుల్లోని కూడా ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చెయ్యాలి. బాబు మీ పిల్లల పేరు మీద బర్త్డేలు అయితే ఇక్కడికి వచ్చి అర్చనాలు చేయించుకోవడం కాదు, అదే పిల్లలతోటి మనతోటి సహజీవనం చేసే కొన్ని కమ్యూనిటీ యానిమల్స్ మటుకే ఉన్నాయి. ఆ 4-5 యానిమల్స్ లోని కొన్ని యానిమల్స్ మనతోటి ఉంటాయి. అది ఒక డాగ్, ఒక క్యాట్, ఒక ర్యాట్. ఇంతకు మించి ఆవు ఇటువంటివి తప్ప మన దగ్గర ఇంకా పులిలు కూడా మన దగ్గరకైనా రానిచ్చి దేవుడికి మనతో పాటు డొమెస్టిక్ ఐస్ పెట్టుంటే పులిలు కూడా తినేటోళ్ళు, తోళ్ళు ఇంట్లో అటకాంచుకొని కూర్చునేటోళ్ళు. టోటైజులు కూడా వదులుతలేరు, ర్యాబిట్స్ ని కూడా వదులుతలేరు. సిగ్గు అనిపిస్తలేదా ఒక్కరికి? ఒక పక్కన దేవుడికి దండం పెడతారు, చేసే దుర్మార్గం పనులన్నీ చేస్తారు. నేనేమంటున్నా అంటే ఐఎమ్ గివింగ్ ఎ రిక్వెస్ట్ అండ్ ఐఎమ్ గివింగ్ ఎ వాయిస్, ఐఎమ్ రేజింగ్ మై వాయిస్ టు ఆల్ pujaris and all pantuls and all maulanas of Islam. Every Muslim of Maulali, every Muslim of Old City has to react to this particular video. No Islam is teaching us this type of wrong activity and animal cruelty.
భగవద్గీతలో కానీ, ఋగ్వేదాస్లో కానీ, వేదాస్లో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ ఎక్కడా లేని ఈ దుర్మార్గం దేని వలన చేస్తున్నారు? ఈ దుర్మార్గం మీరు ఓన్లీ కేవలం కుక్కలెంట పడ్డారు. ఈ రోజు మీరు గేటెడ్ కమ్యూనిటీస్ చేసుకుంటా, డెవలప్మెంట్ చేసుకుంటా మీరు పోతూనే ఉన్నారు. ఆ చేసుకుంటూ పోతూ మీరు అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు. మీ పిల్లలకి ప్లేయింగ్ జోన్ కావాలి, ప్లేయింగ్ ఏరియా కావాలి మీకు. మరి ఏ డాగ్స్ అయితే ఇండిపెండెంట్ గా పుట్టి బతకాలా, ఏవైతే ఇండిపెండెంట్ ఉన్నాయో హ్యాపీగా, వాటి మధ్యలో 30 ఫీట్ రోడ్లు వేసుకొని, కమాండ్లు వేసుకొని, సీసీ కెమెరాలు పెట్టుకొని, మరి మీకు అవసరం ఉన్నప్పుడు మీరు దండం పెట్టుకుంటారు, అవసరం అయిపోయిన తర్వాత ముడ్డి మీద కొడతారే వాటిల్ని. ఈ రోజు డికేడ్స్ నుంచి ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రులు, ఆ బిడ్డల యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అగర్ కానీ రీసెర్చ్ ల్యాబ్ సెంటర్స్ లో కానీ సాక్రిఫైస్ చేయకపోయి ఉంటే, డూ యూ థింక్ యూ వుడ్ హావ్ గెట్ మెడిసిన్స్ జస్ట్ లైక్ దట్ ఇన్ అపోలో ఫార్మసీస్ అండ్ మెడిప్లస్ ఫార్మసీస్? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? చదువుకొని ఉన్నారా, చదువుకొని లేకుండా ఉన్నారా? పొలిటికల్ లీడర్స్ ఏమేమి పీకుతున్నారా నాకు అర్థం కాదు. ఇంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఒక్కరైనా క్యాంపెయినింగ్ చేస్తున్నారా? ఒక్క పూజారి బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? ఒక్క గురువు వచ్చి మాట్లాడుతున్నారా? ఒక యానిమల్ వెటర్నిటీ పర్సన్ వచ్చి మాట్లాడుతున్నారా? ఎవరెవరైతే బెల్ట్లు కూడా కుక్కలి అమ్ముకొని ₹1 సంపాదిస్తున్నారో ప్రతి ఒక్కరు బాధ్యతలే. ప్రతి ఒక్క సిటిజన్ ఎవరైతే అంటున్నారో నాకు కుక్కకి సంబంధమే లేదండి, నేనేం కుక్క మీద డబ్బులు సంపాదించట్లేదు, అయినా నీకు సంబంధం ఉంది. నువ్వు పుట్టావు, నీ తల్లి మందులు వాడింది, నీ తల్లికి సిజరీన్ ఆపరేషన్ అయింది, నీ తల్లికి నార్మల్ ఆపరేషన్ అయింది, నీ తల్లికి సిలిండర్ ఎక్కింది, మందులు ఎక్కిన హాస్పిటల్లో నువ్వు సేఫ్గా ఇంటికి వచ్చినావు అంటే ఒకటే ఒక కారణం, ఆ మూగ బిడ్డలు ఎన్నో సాక్రిఫైస్ చేసే ల్యాబ్లలో, రీసెర్చ్ సెంటర్లో టుడే యూ పీపుల్ ఆర్ సర్వైవింగ్. వీఆర్ సర్వైవింగ్. ఎవ్రీ ఓటర్ ఈజ్ సర్వైవింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాయిస్లెస్ సాక్రిఫైజెస్. జస్ట్ కీప్ దిస్ మైండ్. అండ్ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పొలిటికల్ లీడర్ కూడా ఎవరెవరైతే ఈ రోజు మేనిఫెస్టోస్ లోని యానిమల్స్ గురించి ఎటువంటి రెస్పెక్టివ్ టైప్ ఆఫ్ డిసిషన్ కానీ, రెస్పెక్టివ్ టైప్ ఆఫ్ ఒక రూలింగ్ రావాలని కానీ ఎవరు కూడా పాటు పడకుండా ఇంత కూడా ఎఫర్ట్ పెట్టట్లేదో వాయిస్లెస్ టువర్డ్స్, జిహెచ్ఎంసీలో చేంజెస్ రావడానికి కూడా ఎవరు ఫైట్ చేయట్లేదో, అటువంటి అందరూ కూడా ఓపెన్ అప్ అవ్వండి, కళ్ళు తెరవండి. ప్రతి పొలిటికల్ లీడర్కి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి కార్పొరేటర్కి వీఆర్ కన్వేయింగ్ ఓన్లీ వన్ థింగ్. యానిమల్ ఫీడర్స్ కానీ నాగుల పంచమి రోజు, ఇంకొక పంచమి రోజు, ఇంకొక ఫెస్టివల్స్ రోజు గుళ్ళ దగ్గరికి, గోశాల దగ్గరికి వచ్చి ఎంతమంది అయితే పూజలు చేయాలనుకుంటారో అందరినీ రిస్ట్రిక్ట్ చేస్తాం, మేము ఆపేస్తాం. చేయకండి పూజలు, మీ దొంగ పూజలు వద్దు మాకు, మీరు పూజలు చేయాల్సిన అవసరం లేదు. బట్ బిడ్డల్ని సుకూన్గా బతకనియండి. వాటికంటూ ఒక రైట్ ఉంది, బతకాల్సిన ఫండమెంటల్ రైట్ ఉంది. దే ఆర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఓటర్స్. యూ మైట్ బి హ్యావింగ్ ఓటర్స్ ఇన్ యువర్ హ్యాండ్, బట్ యూ డోంట్ హ్యావ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఓటర్స్. ఈ రోజు ఇంతమంది చైల్డ్ అబ్యూస్ అవుతుంది, ఈ రోజు ఇంతమంది ఆడపిల్లల మీద, చిన్న ఆడపిల్లల మీద అత్యాచారం అవుతుంది. మన సైనికులు, ఈ బిడ్డలు సీసీ కెమెరా లేనప్పుడు, పోలీస్ వ్యవస్థలు సరిగ్గా లేనప్పుడు కూడా దేవుడిచ్చిన ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మనకి, మన బిడ్డలు బయటికి వెళ్తున్నా వస్తున్నా సెక్యూరిటీ ఉంటాయి. జస్ట్ ₹5 బిస్కెట్ ప్యాకెట్, అంత పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, అంత అన్నమో పెట్టడం కానీ మనం సంస్కారం మన బిడ్డలకి నేర్పేయగలితే ఇంటింటికి సైనికుడై ఆ బిడ్డల్ని మనల్ని కాపాడతాయి, మన బిడ్డల్ని కాపాడతాయి. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మందిని బెగ్ చేస్తున్నాను. n number of places animal abuse is happening and people are trying to show a big propaganda on animal feeders and animal rescuers మీద ఒకలాంటి ఎజెండా పెట్టుకొని రాంగ్ వస్తున్నారు. చూడండి, మాతో పాటు ఉన్న లోకల్ సిటిజన్స్ మీద ఎటువంటి ఎనిమిటీ లేదు. వి లవ్ యానిమల్స్, దట్ మీన్ వి లవ్ మోర్ దెన్ అవర్ యానిమల్స్. వి రెస్పెక్ట్ అవర్ సిటిజన్స్. ఎవ్రీ సిటిజన్ ఈజ్ రెస్పెక్టెడ్, బట్ వి ఓన్లీ సీక్ రెస్పెక్ట్ ఫర్ వాయిస్లెస్. వీఆర్ బెగింగ్ రెస్పెక్ట్ ఫర్ వాయిస్లెస్. మీకు, మీ బిడ్డలకి అర్హత ఎంత ఉందో ఇక్కడ బతికేది, ఆ బిడ్డలకి అంతే అర్హత ఉంది. మా బిడ్డల్ని కొరికితే నువ్వు వస్తున్నావా, నువ్వు వచ్చి పీక్తావా, నువ్వు వచ్చి చేసావా? ఇటువంటి అసభ్యకరమైన మాటలు, పెద్ద పెద్ద మాటలు వయసు ముడ్డి కింద పెట్టుకొని మాట్లాడే ప్రతి పెద్ద మనిషి ఆలోచించండి. ఏంటంటే ఆ బిడ్డలు రీసెర్చ్ సెంటర్లలో సాక్రిఫైస్ చేసుకుంటే ఈ రోజు ల్యాబ్లు వస్తున్నాయి, మందులు దొరుకుతున్నాయి. మీ యానిమల్ ఫీడర్స్ ఏ రోజైనా మనసు వెక్స్ అయిపోయి, ఫ్రస్ట్రేట్ అయ్యి రివర్స్ తిరగడం మొదలు పెడితే, ఇదే కుక్క అని మాట్లాడుతున్న ఎవరో ఒకరిని భయంకరంగా కుక్క చేయనేసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లి మెడిప్లేస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఒక మందు మాకు రానియకుండా, ఆడి ఇంటిని, ఆడి ఫ్యామిలీని ఏ దేవస్థానంలోకి కాలు పెట్టనియకుండా, ఆడిని కంప్లీట్ గా నగర బహిష్కరణ చేసి విపరీతమైన పనిష్మెంట్ వచ్చేలాగా మేము కోర్టు నుంచి కొట్లాడతాము, మేము రోడ్ల మీదకి దిగుతాము. అటువంటి రోజు రాకూడదు అని అందరినీ ప్రాధేయపడుతున్నాం. ప్రతి మున్సిపల్ కార్పొరేటర్, ప్రతి జోన్ లో ఉన్న ప్రతి మున్సిపల్ మేయర్ గాని, ప్రతి ఎమ్మెల్యే గాని నోరులేని బిడ్డల గురించి ఆలోచించి వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి పబ్లిక్ లో మార్పు తీసుకురావాలి అంటే మీరు ఫస్ట్ చేయాలి. జిహెచ్ఎంసీ నుంచి
ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా చెట్లుకి నీళ్లు పోయడమే కానీ, చెట్లను కాపాడడమే కానీ, అలాగే ఎన్విరాన్మెంటల్ స్టేటస్ తో పాటు యానిమల్స్ ని, కమ్యూనిటీ యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేయాలని కానీ, ఆ ప్రొటెక్ట్ చేయాల్సిన యానిమల్స్ కి ఫుడ్ బౌల్స్ కానీ, వాటర్ బౌల్స్ కానీ అందించాలని కానీ, ఇటువంటి అన్ని కూడా రూల్స్ సుప్రీంకోర్టు నుంచి పాస్ అయి ఉంటే, వెన్ జిహెచ్ఎంసీ is not very strong in the public, when other public and other citizens are trying to help the society animals and the community animals, instead of being supportive to the local citizen, అదర్ సిటిజన్స్ ఆర్ కమింగ్ దెమ్, వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఆడ కూతుర్లను కూడా ఆలోచన లేకుండా ఆడ కూతుర్ల మీద అసభ్యంగా మాట్లాడడం, ఆడ కూతుర్ల ఇంటి మీదకి అటాక్ వెళ్ళడం, వాళ్ళ పిల్లలు, వయసులో ఉన్న పిల్లలు ఏడుస్తూ ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో లైవ్లు పెట్టి బాధపడే పరిస్థితి ఈ రోజు ఉంది అని అంటే, ఆర్ వి లివింగ్ ఇండిపెండెంట్ 2024లో ఇండిపెండెంట్ కంట్రీలో మనం బతుకుతున్నామా, లేకపోతే మనం స్లేవరీ బతుకుతున్నామా? ఈ జిందగీలో బిజీగా లేరా? లైఫ్లో బతుకులో మనకున్న కెరియర్ ఆపర్చునిటీస్ కి మనకున్న కెరియర్ ఛాలెంజెస్ సరిపోవా? చేతులు కడుక్కొని కుక్కలు ఎంట పడ్డారేంటి? మీకు అందరికీ సంస్కారం ఉందా? అసలు ఎవరికైనా గాడిదలు ఎవరెవరైతే ఈ పని చేస్తున్నారో ఒక్క చదువుకున్న గాడిదకైనా తెలివి ఉందా? ఎవరికైనా తెలివి ఉంటే నీకు 24 అవర్స్ ఇస్తే 24 అవర్స్ 12 గంటలు నీ గురించి నువ్వు ఉపయోగించుకునే దానిలో సగం టైం మీరు సొల్లు చెప్పుకోవడంలోని, అడ్డమైన సెల్ఫీలు దిగుల్లోని, బర్త్డే పార్టీల్లో టైం అయిపోతుంది. మీకు ఇంత ఫుర్సత్గా టైం దొరికినారా? తప్ప తాగి వేరే ఆడపిల్లలు ఇంటి మీదకి పోతారా గొడవలకి? ఎవరైతే యానిమల్ కి ఫీడింగ్ చేస్తారో అని ట్రబుల్ చేస్తారు, యానిమల్స్ కి కొట్టేస్తారు, యానిమల్ ని చంపేస్తారు, ఇవన్నీ చేస్తే మీరేమనుకుంటారు మీకు అంత మంచిగా అవుతుందని? కోవిడ్ లాంటి రోగాలు ఇంకా 10 సార్లు ఎక్కువ వచ్చి, కోవిడ్ లాంటి రోగాలు ఇంకా అడ్డమైన రోగాలు వచ్చి, పక్షవాతాలు వచ్చి పడి చచ్చిపోతాం రా. ఏ ఇస్లాంలో కానీ, ఏ ఖురాన్లో కానీ, ఏ బైబిల్లో కానీ ఎక్కడైనా ఇది రాసి ఉందా ఏదైతే మీరు చేస్తున్నారో? అండ్ ఇంతమంది గురువులు, ఇంతమంది పేరు మోసిన పూజారులు ఇంతమంది ఉండి చెప్పరా అండి? మీ టెంపుల్ దగ్గరకు వచ్చి ఎప్పుడైతే ఏ లీలా పెట్టి ఇలా చూసి ఇలా మొక్కుతున్నారో అప్పుడు చెప్పరా మీరు ఏం చేస్తున్నారా? బాడకావాలరా అని గుడిలోంచి లాత కొట్టి వెళ్ళగొట్టరు బయటికి. ఒక్కొక్కడిని చెప్పు తీసుకొని కొట్టండి, ఒక్కడిని గుడి మెట్లు ఎక్కయ్యకండి. ఇట్లాంటి వాళ్ళకి అర్హత లేని ముండా కొడుకులని గుళ్ళకి ఎక్కి అని ఇచ్చితే దేవుడికి ముంగటి నుంచి నైవేద్యం పెట్టి వెనక నుంచి పుక్క పెడతారా దేవుడికి? ఇదే నా మొక్కడం. మణికొండలో ఏమైతే ఇష్యూ అవుతుందో దీని మీద కూడా పోలీస్ అఫీషియల్స్ కానీ, మున్సిపల్ కార్పొరేటర్స్ కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, లోకల్ యానిమల్ యాక్టివిస్టులు కానీ, సోషల్ యాక్టివిస్ట్ కానీ, జర్నలిస్టులు కానీ, ప్రెస్ ఛానల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒక జైన సైనికున్నాయి, ఒక పెటా సైనికున్నాయి. నేను నోరు లేని మూగ బిడ్డల కోసం మేము అంతో ఇంతో చేసుకుంటాం మా సేవ. మిమ్మల్ని అడగలేదు, ₹1 మీరు చందా ఇచ్చింది కాదు, రూపాయి చేసింది లేదు. బంగారాలు ఇంత మెడలు వేసుకొని బలిసిన గాడిదల లెక్క రోడ్ల మీద తిరుగుతూ అయిపోతాదిరా మీరేమన్నా? మీకు సంస్కారాలు ఉంటే మీ బిడ్డలకి సంస్కారం నేర్పియండి రా. ₹1 బిస్కెట్, ₹5 బిస్కెట్ ఆ బిడ్డలకి వేస్తే మన కోసం చచ్చిపోయేదాకా కాపలా కాస్తాయి ఆ బిడ్డలు. మన ఆడబిడ్డలు మానవంగాలు కావు. మనకి ఈ రోజు ఏదైతే సెక్యూరిటీ థ్రెట్ ఉందో, ప్రోటోకాల్ థ్రెట్ ఉందో, కేసీఆర్ గారు గెలిచినప్పుడు సంధికి కెమెరాలు అన్నారు. ఏరా దమ్మాయి కూడా సగానికి ఎక్కువ దమ్మాయి కూడా కెమెరాలు లేవు రా భయ్. అమ్మాయిలను కూడా దొంగతనం చేసుకొని పోతా ఉంటే, రేపు చేసుకోపోతా ఉంటే కూడా వచ్చి చూసేటోళ్ళు లేడు. మరి దిక్కు దివానం లేని జీవితంలో ఆ కుక్కలు మనల్ని కాపాడుతుంటే కుక్కలు ఎంట పడ్డారేమరా? చేతులు కడుక్కొని అన్నం తింటలేరు రా కడుపులకు ఒక్కడు కూడా. మీ కన్న తల్లిదండ్రులు పోయి అడగారు మీరు చేసేది కరెక్టా రాంగా అని చెప్పి. అరే మీరు ప్రశ్నించినప్పుడు మీ అమ్మకి వాడిన మందులు ప్రతి ఒక్కటి ఆ బిడ్డలు సాక్రిఫైస్ అయ్యి వాటి మీద మందులు వాడించుకొని ఎన్నో రోగాలకై పాలై చచ్చిపోతే ఆ మందులు మీరు వాడిన తర్వాత బాగుపడి ఈ రోజు మీ కళ్ళు, మీ ఒళ్ళు మంచిగుండి మీకు పొగర్లెక్కి బలుపెక్కి కొట్టుకుంటున్నారు రోడ్ల మీద. సిగ్గు శరం ఉన్నోడు ఎవడు కూడా, సంస్కారం ఉన్నోడు కూడా ఒక జంతువుకి అన్నం పెట్టే ఆడకూతుర్ల మీద కానీ, ఒక జంతువు పెట్టే ఒక మగ మనిషి మీద కానీ, వాళ్ళ జీవితంలో వాళ్ళు పడే పాఠాలు ఏదో పడుతుంటే వీలైతే మనతో తోస్తే ₹1 సాయం చేయాలి. కష్టం అవుతుంది, పక్కకు జరిగిపో, నిన్నెవరు అడగట్లేదు. అటువంటిది మీరు వెళ్ళి పోలీస్ ఆఫీషియల్స్ కూడా ఈ రోజు ఎన్నో పోలీస్ స్టేషన్లోని పోలీస్ బట్టలు వేసుకొని ఏంటి చేస్తున్నారు అనంటే, హెల్ప్ కాదా చేసేది యానిమల్ ఫీడర్స్కి? మనం సెక్యూరిటీ కాదా మనం ఇవ్వాల్సింది యానిమల్స్ వాళ్ళకి? ఇటువంటి ఫీడర్స్ కానీ మనం బండి మీద వెళ్తున్నప్పుడు మన కన్న బిడ్డడికి దెబ్బ తగిలి నెత్తురుతో కింద పడిపోయి ఉంటే మనము ఎవరైనా చూసి ఎత్తలేదే అని బాధపడతాం. అదే మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఒక కుక్క పిల్లో చచ్చిపోతే రోడ్డు మీద ₹5 పసుపు ప్యాకెట్, ₹10 ఉప్పు ప్యాకెట్ తీసి దాని మీద జల్లి పక్కకి వేసే సంస్కారం లేదురా మనం ఎటువంటి హిందూ ట్రెడిషన్ లో పుట్టి పెరిగి ఈ రోజు గర్వాలతో కాలర్ ఎగరేస్తున్నాం. మనం పాకిస్తాన్ లో ఉన్న ముస్లిమ్స్ కంటే అధ్వానంగా తయారైనాం కదా. పొద్దున్న వెళ్ళిపోయి గుడికి దండం పెట్టుకొని రాత్రి వచ్చి కుక్కను తంతున్నాము, దాని మీద యాసిడ్ పోస్తున్నాము, దాని మీద అడ్డమైన వ్యభిచారం అన్ని గలీజ్ పనులు చేసి, యానిమల్ అబ్యూస్ కూడా చేసి, సెక్షువల్ అబ్యూస్ చేసి, యానిమల్ తోటి ఇంత చండాలమైన పని చేస్తున్నప్పుడు మనం సిగ్గు అనిపించట్లేదా? మనకి ఎవరికి సంస్కారం రాదా ఇంకెప్పటికీ మనకి జీవితంలోనే? అందరినీ చేతులు దండం పెడుతున్నా జిహెచ్ఎంసీ వ్యవస్థకు కానీ, జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్కి కానీ, మున్సిపల్ కార్పొరేటర్లకు కానీ, లోకల్ కాలనీ ప్రెసిడెంట్స్కి కానీ,
ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇది మీ బాధ్యత. మీ ఇంట్లో మీ బిడ్డల్ని కాపాడుకుంటున్నట్టుగా ఈ రోజు కానీ మీ సందులో ఉన్న కుక్కలు మీరు కాపాడుకోగలితే తరతరాలు సుఖంగా బతుకుతాయి. లేదంటే ఈకో సిస్టమ్ ఫెయిలియర్ అయి ప్రతి ఒక్కరం మట్టి కొట్టుకుపోతాం. రేపు పొద్దున మందు మాకు కూడా మనకి దొరకదు. మందులు దొరకాలంటే మీ ఇంటి నుంచి ఒక బిడ్డని సండే ఒకడు మండే ఒకడు ఇయ్యండ్రా, అప్పుడు మందులు వస్తారా బయటికి అంటారు. అటువంటి పరిస్థితి మనకు వచ్చి మన బిడ్డలు ముందు తరాలు నరక యాతన పడి మట్టి కొట్టుకుపోవాలంటే మనము గోమాతల మీద అత్యాచారాలు చేయాలి. నోరు లేని ఆడబిడ్డల మీద, నోరు లేని కుక్కల మీద, 6 నెలల కుక్కల మీద అత్యాచారాలు చేస్తున్నారు. సిగ్గు శరాలు లేవు, సీము నెత్తురు లేదు ఒక్కొక్కడికి. ఇంతైనా తెలివి ఉన్నాడు ఎవడైనా అయితే. ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేటర్స్ కానీ, మున్సిపల్ కమిషనర్కి కానీ ఓటు వేయించుకుంది కూర్చొని కద్దరు బట్టలు వేసుకొని తినడానికి కాదు సార్. మీకు అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం సార్. కుక్కల మీద ప్రతి కాలనీలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ అవుతున్నాయో వాటి మీద క్యాంపెయిన్స్ క్రియేట్ చేయండి, యానిమల్ క్యాంపెయిన్ చేయండి, ఉన్న ఎన్జిఓస్ స్ట్రాంగ్ చేయండి. దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఎన్జిఓస్ లైక్ ఆసరా ఫౌండేషన్, దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఎన్జిఓస్ లైక్ బ్లూ క్రాస్, and there are NGOs. But still what happening? There is no awareness campaigns happening. There should be awareness campaigns conducted at every temple where people are coming to worship of Kala Bhairava. And there should be a campaign done on every mosque and every what we call it as a church. We have to do continuous animal activities near the churches, near the temples, and near the masjids. Whoever are the true believer of God, never are they going to harm any sort of voiceless or harm any animals and cause any sort of discomfort to any animals. And every police official should support in this regard. And this is my kind request to Janasena Party, Pawan Kalyan garu, and as well as to Revanth Reddy garu, who is our local CM of Hyderabad, Telangana. And even in AP states, from different places of Tirupati and other places, we are getting n number of complaints that they are troubling women. We are not going to leave anybody who are going to threaten women, especially ఆడకూతుర్లని ధమ్కీలియడము, ఆడకూతుర్ల మీద అసభ్యంగా ప్రవర్తించడము, ఆ ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళడము, ఇటువంటి పిచ్చి వేషాలు వేసిన కద్దరేసుకున్న మదం ఎక్కిన కుక్క ఎవడైనా సరే రోడ్డు కీడిచి గుడ్డలూడదీసి కుక్క చేయనేసి స్తంభాన్ని కట్టి కొట్టేదాకా తెచ్చుకోకండి. యానిమల్ మీద ప్రేమ మటుకే చూసిర్రు, జంతువుల మీద మేము ప్రేమ చూపించడం మటుకే మీకు తెలుసు. మేము గిన ఏ ఆటో యూనియనో, ఏ హైదరాబాద్ ముసల్మాన్ యూనియనో, ఓయూ క్యాంపస్ ఫ్రెండ్స్ అందరం కలిసి తిరగబడ్డామో ఆ రోజు వేరేలాగుంటది. అంతటి వరకు రాకూడదని చాలా మంచి మర్యాదతోటి మేము ఈ పర్టిక్యులర్ మెసేజ్ పాస్ ఓవర్ చేస్తున్నాము. In behalf of every woman of Telangana and every woman of AP, అక్క చెల్లెళ్ళు, తోడబుట్టిన ఆడపిల్లలు ఎంత మంది అయితే ఈ రోజు మూగ బిడ్డలకి అన్నం పెట్టి సేవ చేస్తున్నారో, ఆ బిడ్డల జోలికి ఎవడైనా వచ్చినా, పిచ్చి వేషాలు వేసినా మీరు చాలా క్లియర్ గా పెట్టుకోండి. ఈ రోజు మీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ అన్నది ఏమీ లేదు. మూగ బిడ్డలకి న్యాయం జరగాల. మనుషులది కాదు ఇది సమస్య. ఇది మూగ బిడ్డల సమస్య. మన ఒక్కరికే లేదు అర్హత ఈ భూమి మీద బతికేది. మనకంటే ముందుల నుంచి మన బిడ్డల్ని బతికించడానికి ఆ బిడ్డలు చచ్చిపోయినాయి. ఆ బిడ్డలు ఈ రోజు బతకాలి. ఆ బిడ్డలకి మన తోడు అవసరం. ప్రతి ఒక్క యానిమల్ లవర్ ఒక్కటే అవ్వండి. పిఎఫ్ఏ అని కాదు, పీపుల్ ఫర్ యానిమల్స్ అని కాదు, సిటిజన్ ఫర్ యానిమల్స్ అని కాదు, పీటా ఇండియా అని కాదు, పెటా సైనిక్ అని కాదు. ఏదైనా సరే మనందరి గోల్ పాయింట్ ఒకటే. మన ప్రకృతి, చెట్టు, చేమ, తులసి చెట్టు, మన ఆడకూతురు, మన ట్రెడిషన్, మన ఇండియన్ ట్రెడిషన్ ని కాపాడుతూ ఉండాలి. ఇది మన బాధ్యత. కమ్యూనిటీ యానిమల్. ఈ రోజు స్కూల్స్ లో కూడా చాలా మంది టీచర్స్ కూడా నేను ఈ వేదిక మీద ఒక చిన్న కోరిక కోరుతున్నా. రిపబ్లిక్ డే రోజు సపరేట్ ప్లెడ్జ్ చదివించుకుంటూ, నార్మల్ డే రోజు సపరేట్ ప్లెడ్జ్ చదివించుకుంటూ సపరేట్ చేసినారు. ప్రతి టీచర్ని కూడా నేను చేతులెచ్చి సరస్వతి దేవి చదివిపించి సంస్కారం నేర్పించి బిడ్డల్ని బయటికి పంపించే మీరు టీచర్లు, గురువులై పిల్లలకి 2 ప్లెడ్జ్లు నేర్పించకండి. ఒకే ఒక ప్లెడ్జ్ నేర్పియండి. ఎందులోనైతే రెస్పెక్ట్ టువర్డ్స్ ద కమ్యూనిటీ యానిమల్స్ అండ్ రెస్పెక్ట్ అండ్ లవ్ టువర్డ్స్ ద ఇండియన్ లేడీస్ అండ్ అవర్ ట్రెడిషన్ అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతంగా నేర్పించుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ మన పిల్లల్ని, మనం వేసే 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ పెద్దగా మ్యాటర్ కాదు. 4 దోస్తులు ఈ రోజు ఒక టీ పాయింట్ దగ్గర కూర్చుంటే 100-500 రూపాయలు అలా ఎగరేస్తున్నారు పైసలు. పెద్ద విషయం కాదు. బట్ ఆ మూగ బిడ్డకి మన అవసరం ఉంది. ఈ రోజు మనం ఇల్లులు కట్టుకుంటూ, బార్లు కట్టుకుంటూ, హాల్లు కట్టుకుంటూ, మాల్లు కట్టుకుంటూ, మనకు షాపింగ్ మాల్లు కావాలి, ఐమాక్స్ థియేటర్లు కావాలి, 4DX థియేటర్లు కావాలి, ఎంజాయ్ చేయడానికి మన పిల్లలకి జలవిహారాలు కావాలి, ప్రతి ఒక్కటి కావాలి మనకి. బట్ కుక్కరికి ఈ రోజు తల దాచుకోవడానికి, వాన వచ్చినప్పుడు తల దాచుకోవడానికి ఇల్లు లేదు. ఇంట్లోకి వస్తే కొట్టేళ్ళ కొట్టేవారు చాలా మంది ఉన్నారు.
మీరు అనుకుంటారేమో దేవుడు చూడట్లే అని. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అందరూ కూడా రోగాల పాలయ్యి, ప్రతి ఒక్కరు అనారోగ్యం పాలైపోయి, అనారోగ్యం వచ్చేసి మనకి మందులు కూడా దొరకకుండా మనము కష్టాలు పడే పరిస్థితి మనకు రాకూడదంటే మనం దేవుడిచ్చిన మన బిడ్డల్ని కాపాడుకోవాలి. బీయింగ్ ఎన్ ఇండియన్, it is our courtesy to show respect towards our Indian dogs, Indian cats and Indian cows, and we do love our Indian families and we have to respect our Indian ladies. This is a common respect towards each other. ఇది కూడా ఇంగిత జ్ఞానం లేని గాడిదలు బంగారాలు వేసుకొని స్కార్పియోలో తిరిగినంత మాత్రాన ఎవ్వడికి ఏం పీకింది లేదు. మీరందరూ ఎవడైనా అటువంటి గమండి యాటిట్యూడ్ తోటి ఉంటే అంతకంత మట్టి పట్టుకోపోతారు. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కకి పెట్టి ప్రతి పూజారి గారు కూడా, ప్రతి గురువు గారు, ప్రతి మౌలానా బయటికి రావాలి, మాట్లాడాలి. ఇది మీ బాధ్యత. చంటి పిల్లల నుంచి, చిన్న పిల్లల నుంచి ఎవరైతే గుడికి వచ్చి దండం పెట్టుకుంటున్నారో దేవుడికి, ఆ ప్రతి ఒక్కడికి దేవుడి యొక్క బిడ్డల్ని కాపాడాల్సిన బాధ్యత, నేర్పించాల్సిన బాధ్యత పూర్తిగా ఒక పూజారిది కానీ, ఒక గురువు గారిది కానీ, ఒక హిందూ వేదాలు చెప్పే గురువు గారులది కానీ ప్రతి ఒక్కరికి ఇది పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రతి ఒక్కరు మాట్లాడాలా ఈ విషయంలోని, ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలా. మణికొండలోని ఏదైతే డాగ్ అటాక్ విషయంలోని ఒక ప్రొపగండా సృష్టిస్తున్నారో, ప్లస్ అది కాకుండా మనకి ఎన్ నంబర్ ఆఫ్ ప్లేసెస్ లోని, ఎస్పెషల్లీ లైక్ హైదరాబాద్ సిటీస్ లోనే చాలా మంది యానిమల్ ఫీడర్స్ కి సెక్యూరిటీ లేదు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ లో పరిధిలో కూడా ఒక సిఐ గానీ, ఒక ఎస్ఐ గానీ రెస్పాండ్ అయ్యి ప్రాపర్ గా మా జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, ప్రాపర్ డిసిజన్ తీసుకోవట్లేదు, ప్రాపర్ గా కేసెస్ ఫైల్ చేయట్లేదు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ దమ్మాయిగూడ పరిధిలో కూడా యానిమల్ కేసెస్ మీద రైట్ ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం లేదు. వీ హ్యాడ్ ఫైల్డ్ అ ఫ్యూ కేసెస్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ లా. వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ టుడే? Don't animal have equal rights with humans? Every animal is protecting the voter of today. Why animal should die and why a voter should live? And what eligibility a voter is having and what eligibility an animal is not having? Why a voiceless should suffer today in this society by contributing all their life to us? Why an animal should die without a peace? ఒక మనిషి లాక్డౌన్ లోని మదమెక్కి కుక్కను కొనుక్కుంటే 6 నెలలు 8 నెలలు పెంచుకొని అనారోగ్యం పాలైనప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి చెట్ల మధ్యాన, చీమల మధ్య వదిలేస్తారా? పారో వైరస్లతో ఉన్న డాగ్స్ వదిలేస్తారు, క్యానన్ డిస్టెంపర్ తో ఉన్న డాగ్స్ వదిలేస్తారు. మీ కన్న బిడ్డలకి మీకు అలాగే అనారోగ్యం పాలైతే గాడిద పుట్టుక పుట్టినారా మీరు? తీసుకొచ్చి అలాగే వదిలేస్తారా మీరు? వాటి మీద 20,000 ఖర్చు పెట్టి, 20,000 10,000 ఖర్చు పెట్టి ఆడకూతుర్లు, ఆడబిడ్డలు, యానిమల్ లవర్స్ అయిన ఆడోళ్ళు రోడ్ల నుంచి కాపాడి వాళ్ళ ఇంట్లో ఆశ్రమం నుంచి ఆ బిడ్డల్ని కాపాడితే, ఆ ఇంటి ఆడకూతురుల మీదకి దాడి చేయడానికి వెళ్తే గవర్నమెంట్ నుంచి కానీ, పోలీస్ నుంచి కానీ, ఒక మున్సిపల్ కార్పొరేటర్ కానీ, ఓటేపించుకుని ఒక ఎమ్మెల్యే కానీ బయటకు వచ్చి మాట్లాడరు, తిని పండుకుంటారు, ఇంట్లోని తొంగుంటారు. అందుకేనా మీరందరూ ఓట్లు అడిగేది? ఇదేనా న్యాయం జరగాల్సింది యానిమల్ లవర్స్ కి టుడే 2024 ఏమనంటే ఇండిపెండెన్స్ వచ్చింది? ఏం ఇండిపెండెన్స్ వచ్చింది? మనకు వచ్చిన ఇండిపెండెన్స్ వాటికి ఖర్చు అయింది. ఆ బిడ్డలకి, మూగ బిడ్డలకి ఒక ఖర్చు అయింది. వాటిని నాశనం చేస్తున్నారు. ర్యాబిట్ ని తింటున్నారు, టోటాయిజ్ ని తింటున్నారు, కుక్కల్ని తింటున్నారు, పిల్లిల్ని తింటున్నారు. రేపొద్దున మన బిడ్డల్ని తింటారు. అప్పుడు ఊరుకోండి. ఇలాగే మీ ఆడబిడ్డల్ని తింటారు, మీ మగ బిడ్డల్ని తింటారు. ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? అప్పుడు ఇలాగే ఉండండి. అందరిని చేతులు దండం పెడుతుంది ఒకటి ఏంటంటే, ప్లీజ్ ఇప్పటికి ఇంత జరిగింది, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, అందరు ఒక్కటవ్వండి. యానిమల్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళందరూ కూడా, పిఎఫ్ఏ వాళ్ళందరూ కూడా, సిటిజన్ ఫర్ యానిమల్ మెంబర్స్ కూడా అందరు యునైట్ అవ్వండి. Kindly join your hands together, fight for voiceless, and I request all media, press and all the journalists to support their courtesy and love towards the voiceless. సుధీర్ సుధాకర్ సార్ ఎవరైతే బాంబేలో చేస్తున్నారో, రాయ్ మాన్వి గారు ఎవరైతే చేస్తున్నారో, ఇలా రేష్మి గౌతమ్ గారి నుంచి తన ఎంత అవుతుందో తన చేస్తుందో. మొన్న బ్లూ కేసు విషయంలో కూడా గీతు రాయల్ కూడా అక్కడికి వచ్చి తన సాయం చేయడానికి తన కూడా ప్రయత్నించింది. నేను అక్కడికి వెళ్ళి నేను ప్రయత్నించినాను ఏదో వాళ్ళకి న్యాయం జరగాలని. ప్రతి ఒక్కరి కూడా ఉమ్మటిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ బిడ్డల కోసం మనం నుంచొని, మనం నోరు తెరిచి మనం మాట్లాడాల్సిన రోజు ఇది. ప్రతి ఒక్కరు కూడా యునైటెడ్ గా ఒక్కటై ఆ బిడ్డలకి అన్నదానం చేద్దాం, మంచి చేద్దాం, ఆ బిడ్డల్ని కాపాడుకుందాము. చేతులెత్తి దండం పెడుతున్నాను, అందరినీ ప్రాధేయపడుతున్నాను. ఏ లోకల్ సిటిజన్స్ మీద మాకు ఎటువంటి ద్వేషాలు లేవు. అందరూ మా అక్క చెల్లెళ్ళు, అందరూ మా అన్న తమ్ములు. మేము ఇంటి గడపై మేము మీ కాపలాయి మిమ్మల్ని కాపాడతాం, మీరు మా బిడ్డల్ని కాపాడండి. మేము మీ అన్నదమ్ములే మీకు తోడుంటాం, మీరు మా బిడ్డల్ని కాపాడండి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా హ్యూమన్ రైట్స్ కమిషన్ నాంపల్లి నుంచి కానీ, మీకు మహిళా మండలి నుంచి కానీ, తెలంగాణ ఉమెన్ కమిషన్ నుంచి కానీ, మీకు షీ టీమ్స్ నుంచి కానీ ఎటువంటి ప్రొటెక్షన్ కావాలన్నా కూడా ప్రతి ఒక్క దానికి జన సైనికులై, పెటా సైనికులై, అటు జంతువులకే కాకుండా మీకు కూడా అన్నదమ్ములై మేము తోడు నీడాయి అండై ఉంటాం మీకు ప్రతి విషయంలోనే. కాకపోతే మీరు మా మూగ బిడ్డల్ని కాపాడండి.
మీరు మా మూగ బిడ్డలకి స్నేహంతో, ప్రేమతోటి మీరు మాతో ఉమ్మటిగా మీరు కానీ కలిసి ఉంటే మేము మీతో తోడై ఉన్నాం, మీకు మాకు ఏ ద్వేషం లేదు. మేము అటువంటి సైకలాజికల్ డిసార్డర్ ఉన్న డాగ్స్ ని ఆసరా ఫౌండేషన్ తోటి, అమలా గారితో, గౌరీ మోలేకాజీ తోటి, మేనకా గాంధీ గారితో లాంటి వాళ్ళు పెద్దలతో మాట్లాడుకొని అటువంటి వాటికి ఒక పెద్ద ఆశ్రమం తీసుకొని ఆ బిడ్డలకి సైకలాజికల్ గా మైండ్ స్టేబుల్ లేని బిడ్డలకి మేము ట్రీట్మెంట్లు చేయడం కానీ, మందులు ఇంజక్షన్లు ఇవ్వడం కానీ, ఆ బిడ్డల్ని మంచిగా చేయడంలో మేము ఎఫర్ట్స్ పెడతాం. మేము ఒకటో రెండో బిడ్డలకి అటువంటి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే ప్రతి ఒక్కరిని మీరు కుక్కల్ని తీసేయండి, కుక్కల్ని పెట్టద్దు అన్న పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఒక బీహార్ వాడు ఇండియాలోకి వచ్చి తప్పు చేసిందని, ఒక సెక్యూరిటీ గార్డ్ ఒక ఆడపిల్ల మీద రేప్ చేసిందని, ఇంట్లోనో హైదరాబాద్ లోనో ఎక్కడ ఇంకా సెక్యూరిటీ వాళ్ళు ఉండకూడదు, ఎక్కడ సెక్యూరిటీ వాళ్ళని పెట్టనీయమో, ఒక ఫర్నిచర్ షాప్ లో దొంగతనమైందని ఫర్నిచర్ ఉండనియేమో, ఒక కార్పెంటర్ దొంగతనం చేసిందని కార్పెంటర్లే ఉండకూడదు హైదరాబాద్ లో. అలాగంటే నడవదండి. అందరూ ఉండాలి. తప్పు చేసేవాడు మనిషిలోనే ఉన్నాడు, జంతువులోనే ఉన్నాడు. అత్తాపూర్ ఫ్లైఓవర్ కింద చదువుకున్న మనిషి దన్న మర్డర్ చేసి నడి రోడ్డు మీద నరికేస్తుంటే 100 మంది చూసిరు ఛానల్లా. అంటే ఏం నేర్పిస్తున్నారు? మర్డర్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారా వీడియోలో పిల్లలకి? ఇప్పుడు పెరిగే యువతకు అదే నా నేర్పించేది. మరి చదువుకున్న మనిషి మరి ఆ గాడిద పని చేసేటప్పుడు మరి ఏం చేసిరండి? మనుషులు అందరినీ ఇక్కడి నుంచి తీసి తిహార్ జైలు వేసిర్రా, సెంట్రల్ జైలు వేసిర్రా. ఒకటి తప్పు చేస్తే ఒకడినే అనండి. ఒక కుక్క వల్ల తప్పు జరిగితే ఆ పర్టిక్యులర్ బేబీని మట్టుకే తీసుకొని మనం బ్లూ క్రాస్ లోనో ఒక మంచి హాస్పిటల్లో పెట్టి దానికి ఒక ట్రీట్మెంట్ చేస్తూ దాంతో ఏం జరిగింది అన్నది ఆలోచించుకొని దానికి ఒక మంచి జీవితం ఇవ్వడానికి ప్రయత్నించేవాడు ఒక సరైన తండ్రి, ఒక సరైన జంతు ప్రేమికుడు, సరైన దేవుడిని నమ్మిన భక్తుడు అవుతాడు. కానీ అక్కడికి వెళ్ళేమో అవసరం ఉన్నప్పుడేమో కాలభైరవుడు అని కొబ్బరికాయ కొట్టడం, వెనుకకు వచ్చిన తర్వాత ఏమో ముడ్డి మీద తంతం. అవసరం తీరేడు దాకేమో ఆవునేమో పాలు వెండుకొని అవసరం తీరిన తర్వాత దీనికి అన్నం పెట్టద్దురానా, నవధాన్యాలు అవి తీసుకుపోయి అది చేయుర్రా ఇది చేయుర్రా మీ శనిపోతుందా అంటే చేసుకుంటారు. మళ్ళీ వెనక ఇంటికి వచ్చేమో కుక్క మీద యాసిడ్ పోస్తారు. ఇటువంటి దౌర్భాగ్యం పనులు చేస్తే మీరు ఎటు పోయి నవధాన్యాలు చేసినా, ఎన్ని నవసుట్లు చుట్టినా, నవరాత్రులు ఏం చేసినా మీకు ఏమవుతుందా? మంచి ఎటు తిరిగినా దుర్గామాత నుంచి తీసుకొని, సరస్వతీదేవి నుంచి తీసుకొని, కాలభైరవుడి నుంచి తీసుకొని, శివుడి నుంచి తీసుకొని, ప్రతి ఒక్కరికి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి వచ్చిన అయ్యప్ప నుంచి తీసుకొని, ప్రతి ఒక్క స్వామి, ప్రతి ఒక్క అయ్యప్ప నుంచి తీసుకొని, ప్రతి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, జీసస్ క్రైస్ట్, మోజస్ నుంచి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా జంతువుల పట్ల మనం ప్రేమతో ఉండాలి అన్నది ప్రతి ఒక్క దగ్గర చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు మనకి. అదే మనల్ని, మన ప్రకృతిని, మన బిడ్డల్ని కాపాడుతుంది. ఉట్టి చెట్లను కాపాడుకుంటే కాదు, ఆ చెట్టు కూడా తిరిగి ఏ రోజైతే ఆక్సిజన్ ఇయ్యదంటారో ఆ రోజు మీరు అది కూడా చంపేస్తారని కూడా మాకు తెలుసు క్లియర్ గా. కాబట్టి ఇప్పటికైనా మీ మైండ్ ని, మీ థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేయండి. కోవిడ్ అయిన తర్వాత కోట్ల రూపాయలు ఆస్తున్నా కన్న తండ్రి కాలిపోతుంటే కన్న బిడ్డలు కాళ్ళు మొక్కే పరిస్థితి కూడా లేకుండే. అటువంటి దుర్మార్గమైన పనిష్మెంట్ దేవుడు మళ్ళీ మనకి తిరిగి ఇవ్వకూడదంటే కళ్ళు తెరిచి ఆ మూగ బిడ్డలు తిరిగి చెప్పుకోవు, ఎవరికి చెప్పుకోలేవు అని సందుల్లో మీరు చేసే దౌర్జన్యాలు ఆపితే బాగుంటుంది. అందరికీ చేతులెత్తి శతకోటి దండాలు. ఒక ముస్లిం అయి నేను మీ అందరినీ ప్రాధేయపడుతున్నా, ఆ బిడ్డలతో ఇటువంటి చండాలమైన పని ఇంకా చెయ్యకండి, ఇక్కడితో ఆపండి. థ్యాంక్ యూ.